హాయ్ చిల్డ్రన్, ఫిఫ్త్ క్లాస్ పిల్లలందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అన్న. మనము సక్సెస్ఫుల్గా ఫస్ట్ టర్మ్ని కంప్లీట్ చేసుకుని సెకండ్ టర్మ్కి ఎంటర్ అవుతున్నాము. సో మీరందరూ కూడా ఫస్ట్ టర్మ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు పిల్లలు. ఈ సమయంలో మీరందరూ కూడా మంచి సపోర్ట్ అందిస్తూ అందరూ కూడా కరెక్ట్గా క్లాసులు ఫాలో అవుతూ ఉన్నందుకు చాలా థ్యాంక్స్ నాన్న అందరికీ కూడా. సో ఈ రోజు నుండి సెకండ్ టర్మ్ని స్టార్ట్ చేసుకుందాము. చూడన్న సెకండ్ టర్మ్లో పేజ్ నెంబర్ 3 ఓపెన్ చేసుకోండి. పేజ్ నెంబర్ 3లో ఫస్ట్ లెసన్ నేమ్ ఏంటి అంటే స్టాట్యూ ఆఫ్ కైండ్ ప్రిన్స్. అంటే దయాగుణం కలిగి ఉన్న ఒక రాజుకి ఏముందంట, స్టాట్యూ విగ్రహం అనేది ఉందంట. దాని యొక్క స్టోరీ ఏంటి, ఆ రాజు కైండ్నెస్ ఎలా ఉంది అనేది మనము ఈరోజు ఈ లెసన్ నుండి నేర్చుకుందాం రండి పిల్లలు. దేర్ వాజ్ ఏ ప్రిన్స్ హూ హ్యాడ్ ఎవ్రీథింగ్ హీ వాంటెడ్. అంటే ఎవరుండేవారు? ప్రిన్స్ అంటే ఒక రాజు ఉండేవారంట. హూ హ్యాడ్ ఎవ్రీథింగ్ హీ వాంటెడ్. తనకి ఏది కావాలి అంటే అదే ఉండేదంట. అంటే నాకు అది లేదు, ఇది లేదు అని కాదు. ప్రతీదీ కూడా తన దగ్గర ఉండేదంట. సో హీ వాజ్ నెవర్ సాడ్ అండ్ వాజ్ కాల్డ్ ద హ్యాపీ ప్రిన్స్. అంటే ఏంటి అంటే తను ఎప్పుడు కూడా బాధపడేవాడు కాదంట. ఎందుకు అంటే ఏది కావాలన్నా కూడా తన దగ్గర తనకి ఉండేదంట. కాల్డ్ ద హ్యాపీ ప్రిన్స్. బట్ అలాస్ వన్ డే హీ డైడ్. అనుకోని కారణాల వల్ల తను ఒకరోజు చనిపోవడం జరిగింది. హిస్ పీపుల్ మేడ్ హిస్ స్టాచ్యూ. తన రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏం చేశారు, తనకి ఒక స్టాచ్యూని కట్టడం జరిగింది. ద స్టాచ్యూ వాజ్ మేడ్ అప్ ఆఫ్ లెడ్. అంటే లెడ్ అంటే ఒక మెటీరియల్ నాన్న. లెడ్ అనే మెటీరియల్ తోటి ఏం చేశారంట, తన యొక్క స్టాచ్యూని కట్టడం జరిగింది. 2 సాఫైర్స్ వర్ స్టడ్డ్ ఇంటూ హిస్ ఐస్. అంటే 2 రత్నాలని ఆ యొక్క కళ్ళల్లో, ఆ రాజు యొక్క కళ్ళల్లో అమర్చడం జరిగిందనమాట. చూడండి, ఆ రాజు యొక్క కళ్ళల్లో నీలపు రంగు అంటే నీలం రంగులో కనిపిస్తుంది కదా! అంటే వజ్రాలని ఆ రాజు కళ్ళల్లో అమర్చి ఆ స్టాట్యూని తయారు చేయటం జరిగింది. ద స్టాట్యూ వాస్ పుట్ ఆన్ టాప్ ఆఫ్ ఎ టాల్ పిల్లర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద టౌన్. చూడనా, ఆ పట్టణానికి మధ్యలో ఒక పెద్ద పిల్లర్ అంటే ఒక గోడ మీద ఆ స్టాట్యూని పెట్టడం జరిగింది. ఇన్ ద కంట్రీ దట్ వింటర్ వాజ్ వెరీ కోల్డ్, సో ఎవ్రీ ఆటమ్ ద స్వాలోస్ ఫ్లూ అవే టు ఏ వార్మ్ ప్లేస్. అంటే ఏంటంటేనన్నా ఆ కంట్రీలో వింటర్ శీతాకాలం అనేది చాలా చల్లగా ఉంటుంది. ఆ పక్షులన్నీ కూడా ఏంటి అంటే, ఆ పిచ్చుకలన్నీ కూడా వేరే చోటకి వలస వెళ్ళిపోతాయన్నమాట. అంటే ఏంటి, ఎక్కడైతే వాటికి అనుకూలంగా ఉంటాయో అక్కడికి ఏమైపోతాయన్న పక్షులన్నీ కూడా వలస వెళ్ళిపోతాయి. దట్ ఇయర్ హౌఎవర్ వన్ లిటిల్ స్వాలో వాజ్ ద లాస్ట్ టు లీవ్. అంటే అన్ని పక్షులు వెళ్ళిపోగా ఒక పిచ్చుక మాత్రమే ఏమైపోయిందన్న ఉండిపోవటం జరిగింది. దట్ నైట్ వెన్ హీ కేమ్ టు ద టౌన్ హీ స్టాప్ టు రెస్ట్ ఆన్ ద టాప్ ఆఫ్ ద టాల్ పిల్లర్. అంటే ఏంటంటే ఆ రాత్రి అందరూ ఆ చీకటి సమయంలో ఏమైంది అంటే, ఆ టాల్ పిల్లర్ మీద ఎక్కడైతే స్టాచ్యూ ఉందో, ఆ స్టాచ్యూ ఉన్న పిల్లర్ మీద ఏమైంది అంటే, తను రెస్ట్ తీసుకుంటుందన్నమాట ఆ రాత్రికి. నెక్స్ట్, రైట్ బిట్వీన్ ద ఫీట్ ఆఫ్ ద హ్యాపీ ప్రిన్సెస్. అంటే ఏంటి, ఆ ప్రిన్సెస్ యొక్క పాదాలకి కుడి వైపున ఏం చేస్తుందంట, ఆ పక్షి రెస్ట్ తీసుకుంటుంది. The little swallow was just going off to sleep when a drop of water fell on his head. అంటే తను ఎప్పుడైతే నిద్రపోతుందో తన మీద ఒక చిన్న వాటర్ డ్రాప్ అనేది పడిందంట. He looked up and saw tears falling from the eyes of the statue. అంటే ఏంటి, ఆ కన్నీళ్ళు ఆ స్టాట్యూలో నుండి ఏమవుతున్నాయంటే కన్నీళ్లు కారుతున్నాయంట. ఆ స్టాట్యూ నుండి కారుతున్న కన్నీళ్లు లో నుండి ఒక చుక్క ఆ పక్షి మీద పడటం జరిగింది. సో పేజ్ టర్న్ చేసుకున్నాను. పేజ్ నెంబర్ 4 ఓపెన్ చేస్తే, వై ఆర్ యూ క్రయింగ్ ఆస్క్డ్ ద స్వాలో. ఆ బర్డ్ అడిగిందనమాట, ఎందుకు ఏడుస్తున్నావు అని. బికాస్ ఆఫ్ ఆల్ ద అన్‌హ్యాపీ థింగ్స్ ఐ కెన్ సీ ఇన్ ద టౌన్. చాలా అన్‌హ్యాపీ థింగ్స్ అంటే ఏంటి అంటే, చాలామంది చాలా రకాలుగా ఈ పట్టణంలో బాధపడుతున్నారు. అవన్నీ చూసి నేను చాలా బాధగా ఉన్నాను అని చెప్తుంది. ఫార్ ఆఫ్ దెర్ ఈస్ ఎ హౌస్ ఇన్ ఎ పూర్ లిటిల్ స్ట్రీట్. ఒక పేద స్థలంలో అంటే ఏంటి అంటే, చాలా పేదవాళ్ళు ఉండే
చోట ఒక చిన్న ఇల్లు ఉండేది సెడ్ ద ప్రిన్స్ అని రాజు చెప్పాడు. ఇన్సైడ్ దెర్ ఈస్ ఎ వుమన్ ఇన్ ఎ బెడ్ క్లోజ్ టు హర్ లిటిల్ బాయ్. హీఈస్ వెరీ ఇల్ బట్ హిస్ మదర్ హ్యాడ్ నో మనీ టు పే ఫర్ ద డాక్టర్స్ ఫీ. ఆ ఇంట్లో ఎవరున్నారట? ఒక వుమెన్ ఉన్నారంట. ఇన్ ఎ బెడ్ క్లోజ్ టు హర్ లిటిల్ బాయ్. ఎవరికి దగ్గరగా? తన కొడుకుకి దగ్గరగా ఒక వుమెన్ ఉన్నారంట. హి ఈస్ వెరీ ఇల్. తను అనారోగ్యంతో ఉన్నాడంట. బట్ హిస్ మదర్ హ్యాడ్ నో మనీ టు పే ఫర్ ద డాక్టర్స్ ఫీ. తన కొడుకుని డాక్టర్‌కి చూపించటానికి కూడా తన దగ్గర డబ్బులు లేవంట. ఐ థింక్ హి ఈస్ గోయింగ్ టు డై. నాకు భయమేస్తుంది. తన తల్లి దగ్గర తన డాక్టర్‌కి చూపించడానికి సరిపడా డబ్బులు కూడా లేవు. తను చనిపోతాడేమో అని చెప్పి నాకు భయమేస్తుంది. లిటిల్ స్వాలో, విల్ యూ టేక్ హర్ ద రెడ్ రూబీ ఫ్రమ్ మై స్వార్? హి షీ కెన్ సెల్ ఇట్ అండ్ బై ఫుడ్. అంటే ఏంటంటే, నా యొక్క ఖడ్గం నుండి ఉన్న ఈ ఎర్రటి రత్నాన్ని, రెడ్ రూబీని తీసుకొని ఎళ్లి వాళ్ళకిస్తావా? వాళ్ళు దాన్ని అమ్ముకుని ఆహారాన్ని కొనుక్కొని తింటారు అని పక్షిని అడుగుతున్నాడు. ఎవరు? రాజు. సో ద స్వాలో పిక్డ్ ఔట్ ద రూబీ అండ్ ఫ్లూ ఆఫ్ విత్ ఇట్. అంటే ఏం చేసింది? ఆ రూబీని పిక్ చేసి అక్కడి నుండి ఏం చేయటం జరిగిందంటే ఎగిరిపోవటం జరిగింది. ద లిటిల్ స్వాలో ఫ్లూ ఆన్ టిల్ హీ కేమ్ టు ద పూర్ హౌస్. ఎక్కడి వరకు ఎగిరిందంట? ఆ పూరె గుడిసె వచ్చే వరకు కూడా తను ఎగురుతూనే ఉందంట. ద బాయ్ వాస్ tossing about in his bed, but his mother had fallen asleep with her head on the table. She was so tired. అంటే తను మంచం మీద పడుకున్నాడంట. అనారోగ్యంతో ఉన్న బాలుడు ఎక్కడ పడుకున్నాడనా? మంచం మీద పడుకున్నాడు. తన తల్లి పడుకోవటానికి కూడా చోటు లేక ఆ పక్కనే ఉన్న ఒక చిన్న బల్ల మీద అలా తల పెట్టుకొని విశ్రాంతి తీసుకుంటుందంట. తన కొడుకు గురించి ఆలోచించి వైద్యం చేయించటానికి డబ్బులు లేక తన తల్లి ఏం చేసిందంట? అలసిపోయిందంట. ఎవరు ఇచ్చేవాళ్ళు లేక, తినటానికి ఆహారం లేక వాళ్ళెలా ఉన్నారంట? చాలా నీరసపోయి ఉన్నారంట. నెక్స్ట్ చూడండి. ద స్వాలో పుట్ ద రెడ్ జోల్ క్లోజ్ బై హర్. బ్యాక్ ఫ్లూ ద స్వాలో టు టెల్ ద ప్రిన్స్ వాట్ హీ హ్యాడ్ డన్. ఇట్ ఈస్ ఫన్నీ హీ సెడ్, బట్ ఐ డోంట్ ఫీల్ కోల్డ్ ఎనీమోర్. అంటే ఏంటంటే నాన్న, ఇక్కడ ఆ స్వాలో ఏం చేసిందంట? ఆ రెడ్ జోల్‌ని ఆమెకి దగ్గరగా పెట్టి వెనక్కి వెళ్ళిపోయిందంట. వెనక్కి వెళ్ళిపోయి అక్కడ ఏం చేసిందంట? ఆ రాజుకి చెప్పిందనమాట. ఏమని? మొత్తం అక్కడ జరిగిందంతా కూడా ఏం చెప్పింది? తన రాజుకి చెప్పటం జరిగింది. "దట్స్ బికాజ్ యూ డిడ్ ఎ గుడ్ డీడ్," సెడ్ ద ప్రిన్స్. ఆల్ ద సేమ్ ద స్వాలో స్టిల్ వాంటెడ్ టు ఫ్లై అవే టు ద వార్మ్ ల్యాండ్ వేర్ హిస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హాడ్ గాన్. అంటే రాజుగారు చెప్పారనమాట. ఏమని? "పిచ్చుక, నువ్వు చాలా మంచి పని చేశావు. కష్టంలో ఉన్న ఒకరికి సహాయం చేశావు" అని రాజుగారు పొగిడారు. అప్పటికి పిచ్చుక ఏమనుకుందంట? వాళ్ళకి బ్రదర్స్ గాని, సిస్టర్స్ గాని ఉన్న చోటికి, అంటే ఒక వార్మ్ ప్లేస్‌కి వెళ్ళిపోవటానికి తను సిద్ధమైపోవటం జరిగిందనమాట. అండ్ సిస్టర్స్ హాడ్ గాన్. సో దట్ నైట్ హి సెడ్ టు ద ప్రిన్స్, "గుడ్ బై. ఐ యామ్ ఆఫ్ నౌ." అంటే రాజుకు చెప్పిందనమాట. ఏమని? గుడ్ బై. నేను వెళ్ళిపోతున్నాను అని ఏమని చెప్పింది? సెండ్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్, లిటిల్ స్వాలో రిప్లైడ్ ద ప్రిన్సెస్, "డోంట్ గో నౌ. I can see a poor young man in the bare room where there is no fire. He is trying to write, but his hand is too cold to hold the pen, and he has no food to eat. Take out one, stab high, స్టడ్డెడ్ ఇన్ వన్ ఆఫ్ మై ఐస్." అంటే ఏంటని? లిటిల్ స్వాలో డోంట్ గో నౌ. ఇప్పుడు వెళ్ళొద్దు. ఐ కెన్ సీ ఏ పూర్ యంగ్ మ్యాన్. అంటే ఏంటి అంటే, నేను ఒక పూర్ మ్యాన్‌ని చూస్తున్నాను. ఇన్ ఎ బేర్ రూమ్, ఒక చీకటి గదిలో చూస్తున్నాను. ఎందుకు? వేర్ దెర్ ఈస్ నో ఫైర్. అంటే అక్కడ వెలుగు అనేది లేదు అంట. వేడి లేదు. హి ఈస్ ట్రైయింగ్ టు రైట్, బట్ హిస్ హ్యాండ్ ఈస్ టూ కోల్డ్ టు హోల్డ్ ద పెన్. ఆ చలికి తన చెయ్యి ఏం చేస్తుందంట?
కనీసం తన చేతిని పట్టుకో పెన్నుని అతని చేతులు క పెన్నుని పట్టుకోలేని స్థితిలో ఉన్నాయంట. హి ఈస్ ట్రైయింగ్ టు రైట్ బట్ హిస్ హ్యాండ్ ఈస్ టూ కోల్డ్ టు హోల్డ్ ద పెన్ అండ్ హి హాస్ నో ఫుడ్ టు ఈట్. తన దగ్గర ఏం లేదంట, ఆహారం లేదంట. టేక్ ఔట్ వన్ ఆఫ్ మై స్టాపర్ స్టడెడ్ ఇన్ వన్ ఆఫ్ మై ఐస్. అంటే నా కళ్ళల్లో అమర్చిన ఒక రత్నాన్ని తీసుకొని తనకి ఇమ్మని రాజు చెప్తున్నాడనమాట. బట్ ఐ కెనాట్ డూ దట్ క్రైడ్ ద స్వాలో. నేను ఆ పని చేయలేను అని చెప్పి ఆ పక్షి చాలా బాధపడిందనమాట. ప్లీజ్ డూ యాజ్ ఐ ఆస్క్ బెగ్గర్ ద ప్రిన్స్. నేను చెప్పినట్టు చెయ్యి అని అర్జించాడంట ఎవరు? రాజు. సో ద స్వాలో పెక్డ్ అవుట్ వన్ ఆఫ్ ద sapphire from the statue's eye and flew with to the room of the poor young man. అంటే పూర్ యంగ్ మ్యాన్ అంటే చాలా పేదవాడైనటువంటి ఒక మనిషి దగ్గరికి చెప్పాడు కదా! తను రాసుకోవటానికి చేతులు వణికిపోతున్నాయి, వేడి లేదు అని తన దగ్గరికి ఈ స్టాప్ ఐర్‌ని అంటే ఆ రత్నాన్ని పట్టుకొని ఎగిరిన పక్షి ఏం చేసింది? ఆ యంగ్ మ్యాన్‌కి ఆ రత్నం ఎలా సహాయపడింది అనేది మనము రేపటి క్లాస్‌లో నేర్చుకుందాం పిల్లలు. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు ఈ లెసన్‌ని కేర్‌ఫుల్‌గా చదివి, ఒకటికి 2 సార్లు మీరు అర్థం చేసుకొని, బాగా చదువుతారని అనుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నాన్న. థాంక్ యూ.